హాయ్ వేస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను చాలా 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 బాగున్నానండి. మంచి మటన్ కూర ముందుంటే మీరు దేనికి ప్రిఫర్ చేస్తారు అంటే రైస్కా, చపాతీకా, రోటీకా? నేనైతే చక్కగా మటన్ కూరని ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటే గనక నేను రైస్ అవాయిడ్ చేసేస్తాను. చక్కగా పుల్కాలు చేసుకొని తినేస్తానమాట. ఎందుకంటే రెండు హెవీ అయిపోతాయి. రైసు హెవీ అయిపోతుంది, ఈ మసాలా కూర మటన్ ఆల్రెడీ హెవీగా ఉంటుంది కాబట్టి నేనైతే ఏ రైస్ కన్నా పుల్కాలతో ఎంజాయ్ బాగా చేయగలను అనమాట. నాన్ వెజ్ అనగానే నాకు పుల్కాలతో తింటేనే చాలా ఇష్టం. రైస్ అంటే రసము, పప్పు అలాంటి వాటితో తింటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు మటన్ కూరలోకి నేను చక్కగా పుల్కాలు చేసేసుకున్నాను అనమాట. మటన్ కూర కూడా సూపర్గా వచ్చింది. కాకపోతే కంపల్సరీగా మసాలా తినేటప్పుడు ఆనియన్స్ కానీ తింటే అరుగుదల త్వరగా నీట్గా చక్కగా అవుతుందన్నమాట. సో ఆనియన్స్ మీద ఇలా నిమ్మకాయ పిండి ఒక 10 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాల ముందు అలా పిండామంటే ఆనియన్స్ స్వీట్గా తయారవుతాయి. ఎంత బాగుంటాయో. మన మసాలా వల్ల వచ్చే తేపులు అలాంటివన్నీ రాకుండా ఆనియన్స్ అయితే కంట్రోల్ చేస్తాయి. సో నేను కంపల్సరీగా నాన్ వెజ్ ఉన్నప్పుడు నిమ్మకాయ పిండిన ఆనియన్స్ అయితే కంపల్సరీగా తింటూ ఉంటాను. నేను ఈరోజు మటన్ కూర అయితే చాలా బాగా ఎంజాయ్ చేశా.